రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ నా దేవుని హస్తం మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని మాటలు విందాం, దాని ప్రకారం జీవించి దీవెన పొందుకుందాం. బైబిల్లో ఒక కీర్తనాకారుడు ఒక చక్కని మాట రాశాడు. అదేమిటంటే, తానట నడవవలసిన మార్గంలో నడుస్తున్నాడట. అది గొప్ప విశేషం. అంటే తన మార్గాన్ని గురించి చెప్పుకుంటూ, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది కేవలం నేను నడిచే మార్గం అంటాడు. ఏ మార్గం అది? భూలోకంలో రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను చూస్తాం. కొంతమంది నరహంతకుల మార్గంలో వెళతారు. కొంతమంది ధనాశ అనే మార్గంలో వెళతారు. చెడు సహవాసం అనే మార్గంలో వెళతారు. కుయుక్తి అనే మార్గంలో వెళతారు. కానీ ఇతగాడన్న మాట మీరు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 89వ కీర్తనలోని 15వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. అంటే వీళ్ళు నడిచే మార్గం ఏమిటంటే దేవుని ముఖకాంతిలో నడుస్తారు. ఆయన ముఖం నుండి కాంతి ప్రకాశిస్తుంది. ఆ మార్గంలో వీళ్ళు వెళుతున్నారట. అసలు ఆ మాట ఆశ్చర్యంగా అనిపిస్తుందిగా. వెలుగు మార్గం తెలుసు, చీకటి మార్గం తెలుసు, నష్టాల మార్గం తెలుసు, కన్నీళ్ళ మార్గం తెలుసు. కానీ ఇక్కడున్నది ఏమిటంటే యెహోవా ముఖ కాంతి వాళ్ళ మార్గాల మీద ఉంది. అంటే దేవుని కాంతి వెలుగులో వీళ్ళు నడవడం మొదలుపెట్టారు. దేవుని ముఖ కాంతి తేజస్సుగా ఉండి అపవిత్రత, చీకటి అనేది లేకుండా ఓ మంచి మార్గంలో మనల్ని నడిపించినప్పుడు ఆ మార్గంలో నడిచి వెడితే అది మన జీవితానికి దీవెనకరం. అందుకే అంటాడు కదా, ఆ మార్గంలో అంటే ఆ కాంతి మార్గంలో మేము వెళుతున్నాం. పెద్దలు రాసిన మార్గాలు ఉన్నాయి, పెద్దలు చేసిన శాసనాలు ఉన్నాయి. ఈ మార్గాలు వేరు. కానీ దేవుని వెలుగులో ఆయన ముఖకాంతిలో నడిస్తే చివరికి ఏమవుతాము? అందులో ఒక చక్కని మాట రాస్తున్నాడు. నీ దయ చేతనే కొమ్ము హెచ్చించబడింది. అంటే కొమ్ము అంటే ఘనత. బాగా ఆలకించండి. మా కొమ్ము హెచ్చించబడింది అన్నా అది దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడు అని అర్థం. దేనిలో నడిస్తే చాలామంది రకరకాల మార్గాల్లో వెళ్ళారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ మార్గాల ముగింపు ఏమిటో అర్థమవుతుంది. కానీ వాక్యపు వెలుగులో, ముఖకాంతి వెలుగులో నడిస్తే ఇక్కడ జవాబు రాస్తున్నాడు కదా, నీ దయ చేతని మా కొమ్ము హెచ్చించబడింది. అంటే ప్రజల్లో ఘనత, సమాజంలో విలువ, సంఘంలో ఒక ప్రత్యేక ప్రతిష్టత. దీని అంతర కారణం ఏంటంటే ఆయన ముఖకాంతి అని వెలుగు మార్గంలో నడవటం. ఈ శుభవేళ ఈ మాటలు విన్న సహోదరి సహోదరులారా, ఒక సేవకుడిగా చెబుతాను. మనం వ్యక్తిగతంగా ఘనత కలగాలి అన్నా, సమాజంలో ఒక విలువ కలిగి గుర్తింపు కలిగిన వ్యక్తుల్లాగా జీవించాలి అన్నా అది సాధ్యమే. ఎప్పుడు అంటే నీ మార్గాలు విడిచిపెట్టి ఆయన వెలుగుతో నింపబడిన మార్గం. ఆ మార్గం ఎక్కడుంటుంది? బైబిల్లో ఉంది. నీ వాక్యమే మా పాదములకు దీపం. నీ వాక్య వెలుగులో మేము నడవాలి. ఇంత ముచ్చటగా రాయబడింది. కనుక ఈ శుభవేళ వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్న వెలుగును అనుభవిస్తూ అది మన మార్గాల మీద వెలిగిస్తుంటే నడుస్తూ వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకు కొమ్ము హెచ్చించబడి ఘనతగా మారుతుంది. దేవుడు చెప్పిన మార్గం తెలుసుగా. నీ శత్రువు కనబడినప్పుడు అతన్ని ప్రేమించి అతనికి భోజనం పెట్టు అని. బైబిల్ అదొక మార్గం. నీవు నీ సహోదరునితో సమాధానపడి నీ బలి అర్పించు. అది ఒక ఘనత కలిగిన మార్గం. ఆయన అంటాడు, నిన్ను అడిగిన యెడల నీ అంగీ వానికి ఇచ్చివేయి అంటాడు. ఇతరులను క్షమించడమైనా, ప్రేమించడమైనా, సహనంతో నడవడమైనా ఆయన వెలుగులో ఉన్న మార్గాలు. యేసులో వెలుగుంది. యేసు మార్గం మనం ఎరుగుదాం. ఆయన పాపులను ప్రేమించాడు. పాపుల రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు. ఎడతెక్క ప్రార్థన చేశాడు. మన బాధలు తన బాధలుగా వహించి సిలువను మూసి కార్యం చేశాడు. ఆ వెలుగైన సత్య జీవ మార్గములో మనం నడవగలిగితే ప్రపంచం మొత్తం ఈ రోజున తలపైకెత్తి యేసును చూస్తుందిగా. అదే రోజులుగా నీ జీవితంలో కూడా నీ కొమ్ము హెచ్చించబడి సమాజంలో మన మధ్యలో కూడా ఉన్నాడు. ఇతడు నీతిపరుడు, యథార్థవంతుడు అనే పేరు వినబడుతుందిగా. అట్టి ఘనత నీ కలుగునట్లు ఆయన మార్గంలో మీరు పయనించుదురుగాక.
పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయమని, పిల్లల క్షేమమైన, చదువులైన, ఆరోగ్యమైన, ఆహారమైన, ఐక్యత అయిన, జీవనోపాధి విషయంలో వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాలైనా, కూలి పని అయినా, విడిన కాపురాలు కలపబడడం, రక్షణ లేని వారికి రక్షణ కలగటం, పెద్దలకు ఆరోగ్యం కలగటం, సంతానం లేని వారికి సంతానం కలగడం, అన్నిటికంటే ప్రార్థనాత్మతో రక్షణ ఆనందంతో నడిపించి, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.